వైసీపీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైంది. పార్టీ హిస్టరీలోనే అతి స్వల్ప సీట్లు ఆ పార్టీకి రావటానికి జగన్ స్వయంకృతాపరాధమే కారణం. ఆయన ఒక బబుల్లో ఉండిపోయారు. ఆయన ఎవరినీ కలవరు, ఎవరినీ నమ్మరు. తనకు అందిన వార్తలే నిజమని నమ్మారు. అదే ఫ్యాన్ పార్టీ కొంపముంచిందని ఇప్పుడు నేతలు వాపోతున్నారు. జగన్ను కలిసేందుకు కూడా వీలులేని పరిస్థితులు ఆయనకు ఆయనే కల్పించుకున్నారు. ఇందులో 50% తప్పిదం వైసీపీ అధినేత వైఎస్ జగన్దే. మిగిలిన 50% మాత్రం చుట్టూ ఉన్న అధికారులు, నేతలదేనని చెప్పాలి. ఎందుకంటే జగన్ వారి మాటలే నమ్మి చివరకు నిండా మునిగారు. సరే, ఓటమి పాలైన తర్వాత విమర్శలు సహజమే అయినప్పటికీ కొన్ని రోజులు భరించాల్సి ఉంటుంది. వాస్తవాలను ఇప్పటికైనా తెలుసుకొని నేలమీదకు దిగివస్తే భవిష్యత్తు ఉంటుంది. జగన్ ఓటమికి ప్రధాన కారణాలలో ఆయన మొండితనం ఒక కారణమైతే మరొకటి చుట్టూ ఉన్న కోటరీ. అందులో ఇటీవలే పదవీ విరమణ చేసిన ధనుంజయరెడ్డి. ఆయన అంతా తానే అయి వ్యవహరించారు. జగన్ ఏం చెయ్యాలో ఆయనే చెబుతారు. జగన్ను ఎవరు కలవాలో ఆయనే నిర్ణయిస్తారు. ఎవరికి టికెట్టు దక్కాలన్నా ధనుంజయరెడ్డి ఆశీస్సులు పొందాల్సిందే. అందుకోసం సీనియర్ నేతలు సైతం ధనుంజయరెడ్డి ఆశీస్సుల కోసం పడిగాపులు కాస్తుంటారు. ధనుంజయరెడ్డి అనుమతి లేనిదే జగన్ను ఎవరూ కలవలేని పరిస్థితి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉంది. చివరకు ఎన్నికల్లో టికెట్టు దక్కని వారిని కూడా ధనుంజయరెడ్డి టీం బుజ్జగింపులు జరిపిందంటే ఆయన ప్రభావం జగన్ వద్ద ఎంతమేరకు పనిచేసిందో చెప్పవచ్చు. ఇక ఓటమి తర్వాత ధనుంజయరెడ్డి పార్టీ నేతలు కూడా ఫైర్ అవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ధనుంజయరెడ్డి లాంటి చెత్త అధికారులు జగన్ చుట్టూ చేరి చెడగొట్టారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలను కూడా జగన్ను కలిసే పరిస్థితి ఉండేది కాదని జక్కంపూడి రాజా బహిరంగంగా విమర్శించారంటే ఆయనపై ఎంత ఆగ్రహం నేతల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ధనుంజయరెడ్డితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే రకమైన పాత్రను పోషించారనే విమర్శలు పార్టీలో గుప్పుమంటున్నాయి. అంతా ఆయనే అయి వ్యవహరించారు. జగన్ ఆదేశాలను అమలు చేస్తారని బయటకు చెబుతున్నా జగన్కు తప్పుడు సమాచారం అందించటంలో సజ్జల ముందుంటారని చెబుతున్నారు. అనేక నియోజకవర్గాలలో విభేదాలు నేతల మధ్య ముదురుతున్నా వాటిని పరిష్కరించకుండా ఒకరివైపు కొమ్ము కాశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటమికి జగన్ ఎంత కారణమో సజ్జల కూడా అంతే కారణమన్న వ్యాఖ్యలు పార్టీ నేతలు చెబుతున్నారు. అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎప్పటినుంచో గుప్పుమంటున్నా ఇప్పుడు ఓటమి తర్వాత అవి మరింత బహిర్గతమవుతున్నాయి. మొత్తం మీద జగన్ ఓటమికి వీళ్ళిద్దరూ ప్రధాన కారణాలుగా నేతలు నేరుగా చెబుతుండటం విశేషం. ఇక వీటితో పాటు వైఎస్ జగన్ కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంటూ నినాదం చేస్తూ వెళ్లడం ఇతర కులాలకు నచ్చలేదు. తాము కట్టిన పన్నుల మొత్తాన్ని వాళ్లకు పంచిపెట్టడానికే జగన్ ఎక్కువ సమయం కేటాయిస్తున్నారన్న అపప్రదను జగన్ బాగా మూటకట్టుకున్నారు. ఏ స్థాయిలో అంటే జగన్ ఉంటే తమ కులం ఇక ఎదగలేదన్న రీతిలో జగన్ స్లోగన్ పాయిజన్లా ఆ 7 కులాల్లో పనిచేసింది. తమ బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే జగన్ ప్రభుత్వాన్ని దించటమే ముఖ్యమన్న నిర్ణయానికి వచ్చినట్లే బటన్ నొక్కి పడేశారు. అందరూ మాట్లాడుకున్నట్టే ఒకవైపు నిలిచారంటే ఆ కులాల్లో ఎంతటి అసంతృప్తి గూడుకట్టుకుని ఉందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ప్రధానంగా అగ్రవర్ణాలైన రెడ్డి, కాపు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, యాదవ, వడ్డెర కులాలు అధికార వైసీపీకి వ్యతిరేకంగానే పనిచేశాయి. కమ్మ కులాన్ని తొలినుంచి జగన్ బహిరంగంగానే టార్గెట్ చేస్తూ వచ్చారు. వాళ్ల ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతూ వచ్చారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేయటంతో పాటు మద్యం దుకాణాలను ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకోవటంతో ఆ సామాజిక వర్గం ఆర్థికంగా ఇబ్బందులు పడింది. ఎన్నికల సమయానికి అందరూ మూకుమ్మడిగా జగన్ పార్టీపై గళం విప్పారు. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ సామాజిక వర్గంలోనూ ఇదే పరిస్థితి. ఉద్యోగాల కల్పన లేకపోవడం, అభివృద్ధి పూర్తిగా పక్కన పెట్టడంతో ఈ 2 సామాజిక వర్గాలు దూరమయ్యాయని చెప్పాలి. తమ పిల్లలకు ఉపాధి లభించకపోవటంతో ఇదే ప్రభుత్వం కొనసాగితే ఏపీలో ఉండలేమన్న నిర్ణయానికి వచ్చారు. అనేక చోట్ల వారి భూములను కూడా కొందరు దిగువ స్థాయి నేతలు కాజేసే ప్రయత్నం చేశారు. ఆ ఎఫెక్టు బలంగా పార్టీపై పడిందని క్షేత్రస్థాయిలో అందుతున్న వార్తలను బట్టి తెలుస్తోంది. ఇక రెడ్డి సామాజిక వర్గంలోనూ భారీగా అసంతృప్తి ఉంది. గత ఎన్నికల్లో తమ ఆస్తులను పణంగా పెట్టి పార్టీ విజయానికి కృషి చేస్తే
పదవులు, నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టులు అన్నీ వేరేవారికి ఇస్తూ తన ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో పెత్తందారులు, పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధం అంటూ జగన్ ఎత్తుకున్న స్లోగన్ రెడ్డి సామాజిక వర్గానికి హర్ట్ చేసినట్టే కనపడుతోంది. అందుకే ఎక్కువ శాతం ఆ సామాజిక వర్గాల్లో జగన్ పార్టీకి దూరమయ్యారనే చెప్పాలి. జగన్ను తమ సొంత సామాజిక వర్గం నేతగా చూడలేని పరిస్థితి ఏర్పడింది. ఇక యాదవ, వడ్డెర సామాజిక వర్గాలు బీసీలలో ఉన్నప్పటికీ వారు కూడా జగన్ పార్టీ వైపు మొగ్గు చూపలేదు. దానికి కారణం తమకు ఇతర కులాలతో కలుపుతూ తమకు న్యాయం చేస్తున్నామని బిల్డప్ ఇవ్వడం తప్ప మరేమీ లేదన్న భావనకు వచ్చారు. వడ్డెర కులాలు కూడా ఉపాధి లేక అవస్థలు పడ్డారు. పనులు లేకపోవటంతో ఆ సామాజిక వర్గం కూడా పూర్తిగా దూరమైంది. నిర్మాణ రంగం పూర్తిగా కుదేలు కావటంతో ఈ వర్గం కూడా జగన్కు బిగ్ హ్యాండ్ ఇచ్చింది. ఏదేమైనా అంతిమ తీర్పు ప్రజలదే కాబట్టి ఇప్పటికైనా ప్రజలతో మమేకమవుతూ నేనున్నాననే భరోసా ఇస్తే జగన్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.